నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, బయట కావచ్చు, దేశంలో కావచ్చు, ఆడపిల్లలు ఒక స్థిరమైన ఒక ఉద్యోగం, ఒక మంచిది ఉద్యోగాలు సంపాదించుకున్నాకనే మ్యారేజ్ అనుకుంటూ లేట్ వయసుకు పెరిగిపోతున్నారు. ఎందుకంటే చాలామంది ఈ తెలుగు రాష్ట్రాల్లో లేట్ వయసు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఎందుకంటే కెరీర్లో స్థిరపడాకే వైవాహిక బంధంలోకి వెళ్ళాలనేది కూడా ఆడపిల్లల యొక్క ఉంది. కానీ పరిస్థితులు చూసుకుంటే ఈ సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇంకో గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్న జాబుల కోసం పోటీ పడుతూ వయసు మించిపోయినా కూడా మ్యారేజీలు చేసుకోవట్లేదు. ఈ 3 పదులు దాటాకే 3 ముళ్ళు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న లేటు వయసు పెళ్ళిళ్ళు, ఈ కెరీర్లు స్థిరపడ్డాకే మ్యారేజ్ చేసుకోవాలనేది కూడా జరుగుతుంది. ఈ మ్యారేజ్ బ్యూరోలు సంప్రదించిన వారిలో చాలామంది కూడా ఇలాంటి వాళ్ళే. 90% 28 ఏళ్ళు అంతకు పైబడిన వారే. 25 ఏళ్ళు లోపు ఉన్న వారి ప్రొఫైల్స్ చాలా తక్కువ, 2%. మహిళలకు 30 ఏళ్ళు దాటితే గర్భధారణ అవకాశాలు 40% తగ్గుతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది మనం చూస్తే లేట్ వయసు మ్యారేజ్ చేసుకోవడం కూడా అమ్మాయిల్లో ఉంది. ఎందుకంటే ఉద్యోగం సంపాదించుకోవాలా, ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడాలా. ఈ ఉద్యోగం వేటలో కూడా 30 ఏళ్ళు దాటినా కూడా 3 ముళ్ళు పడట్లేదు. ఏమంటే మనం ఉదాహరణగా ఒక ఏట్లో చూసుకుంటా పోతే, ఆమె ఒక ఐఏఎస్ అధికారిని, భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆస్తులతో పాటు సమాజంలో మంచి హోదా ఉంది. కానీ ఆ దంపతులకు ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడింది. అది వారి 32 ఏళ్ల కుమారుడి పెళ్లి. కెరీర్లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలంటూ ఆ యువకుడు పెళ్లి మాట ఎత్తితేనే దాటేస్తున్నాడు. ఇది కేవలం ఒక కుటుంబ సమస్యే కాదు, తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతల్లో కనిపిస్తున్న ధోరణి ఇది. పెద్దల ఒత్తిడిలోనే కెరీర్ గురించి పెద్దగా ఒత్తిడి లేకపోవడం వల్లనే ఒకప్పుడు 25 ఏళ్ళు. ఎందుకంటే లేట్ వయసు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఈ లేట్ వయసులో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా, ఎందుకంటే ఈ లేట్ వయసులో వయసు దాటిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా ఇంకో విధంగా ఉంటుంది. ఈ లేట్ వయసు మ్యారేజ్ వల్ల ఇద్దరికి కూడా నష్టమే అనేది తెలుస్తుంది. ఎందుకంటే పెళ్లి ఆలోచన చేసే యువత ఇప్పుడు 30 ఏళ్ళు దాటిన పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధపడట్లేదు. కెరీర్లో స్థిరపడాకే పెళ్లి అనే ధోరణి పెరిగిపోతుంది. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మ్యాట్రిమోనీ పోర్టల్స్ డేటాను పరిశీలిస్తే 2020 తర్వాత రిజిస్టర్ చేసుకున్న వారిలో 70% మంది 30 ఏళ్ళు పైబడిన వారే. గత 5 ఏళ్లలో నమోదైన ప్రొఫైల్స్ 25 ఏళ్ళు లోపు యువకులవి 2%. 90% పైగా 28 ఏళ్ళు అంతకు పైబడిన వారే. అమ్మాయిలు సగటున 32 నుంచి 35 ఏళ్ళ మధ్య, అబ్బాయిలు వచ్చేమో 32 నుంచి 35 ఏళ్ళ మధ్యలో మ్యారేజ్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు వచ్చి 28 నుంచి 31 ఏళ్ళ మధ్య వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారని ఒక మ్యారేజ్ బ్యూరోస్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాదు, విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో 30 నుంచి 35 ఏళ్ళ వయసు ఉండి ఇంకా వివాహం చేసుకునే వారి సంఖ్య గత దశాబ్దంతో పోలిస్తే 32%కే పెరిగింది. ఇంకా చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కావడం, ఒక స్థిరంగా నిలబడడం లేదు, ఆర్థికంగా ఎదిగిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనడంలో అబ్బాయిలు అమ్మాయిల్లో కూడా ఎక్కువైపోయింది. ఉద్యోగం కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలి, అమెరికా వెళ్ళాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ఆస్తి కొనుక్కోవాలి, తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అని చేస్తూ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇట్లా పెరిగిపోతూ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ చూపకుండా జీవితంలో స్థిరపడమే ముఖ్యం కానీ ఎంత మూల్యానికి అనేది ప్రశ్న. ఒకప్పుడు ఇంట్లో ఒక సైకిల్ ఉన్నా ఎంతో గొప్పగా ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు, ఉమ్మడి కుటుంబాల్లో చిన్న గదిలో సర్దుకుపోయే కాలం పోయి ప్రతి ఒక్కరికి ఏరే గదులు ఉండే విల్లాలు, పెద్ద పెద్ద ప్లాట్లు కొనాలని తపన పెరగడం అందరికి కూడా ఈ సమస్యకు కారణం. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు, విశాలమైన కార్లు, సైకిళ్ళు, విలాసమైన ఒకప్పుడు సైకిల్, ఇప్పుడు కార్లు కావాలా.
ఒక కారు ఉంటే ఒకప్పుడు సరిపోయేది, కానీ ఇప్పుడు ఎంతమంది ఉంటే అన్ని కార్లు. ఒక ఇంట్లో అందరూ సర్దుకొని పోయేవాళ్ళు, ఇప్పుడు విలాసవంతమైన జీవితం గడపాలనే ఈ ఒత్తిడి ఎదుర్కొంటుంది. ఈ పరుగులో పడి వివాహం అనేది వారి ప్రాధాన్య అంశాల జాబితా శివరంశంగా మారుతుంది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాకు చెందిన యువతి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ CEO స్థాయికి చేరింది. 35 ప్రాయంలో ఆమె ఇప్పుడు క్యారియర్ శిఖరాగ్రం ఉంది, కానీ ఇప్పటికీ ఆమె పెండ్లి మాట ఎత్తట్లేదు. అదేమిటంటే నాకు ఒక కోరిక లేదు అని నిర్వేదంగా సమాధానమిస్తుంది. కెరీర్ లక్ష్యాలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ ఉదాహరణ కూడా చెప్తుంది. చాలామంది స్థిరపడిన తర్వాత, ఏజ్ పెరిగిన తర్వాత ఇంకెందుకులే పెండిళ్ళు అనే కాడ కూడా ఉన్నారు. ఇంకొక అతను చూసుకుంటే విజయవాడకు చెందిన ఒక అతను బెంగళూరులో పెద్ద కంపెనీలో పనిచేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. తండ్రి ఉద్యోగి, కొడుకు పెళ్లి కోసం 5 ఏళ్లుగా సంబంధాలు చూస్తున్నారు, కానీ అతను మాత్రం పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఇల్లా కొనాలి, అప్పుడే పెళ్లి అని వాయిదా చేస్తూ వచ్చాడు. తీరా ఇప్పుడు పెళ్లికి స్థిరపడిన వయసు తేడా మరి ఎక్కువ ఉంది అని తిరస్కరిస్తున్నారు. 36 ఏళ్ల ప్రణతి విశాఖలో బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నారు. కెరీర్ ట్రైలింగ్ హాబీ అంటూ కాలం గడిపేసిన ఆమెకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉన్న సమాన స్థాయి ఉన్న అబ్బాయిలు దొరకట్లేదు. ఇలా చాలామంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యంగానూ మంచిది కాదంట. వైద్య శాస్త్రం ప్రకారం 25 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసు సంతానోత్పత్తికి అత్యంత అనువైన సమయం. 30 ఏళ్ళు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల సహజంగా గర్భం దాల్చే అవకాశం 40% తగ్గిపోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే పెళ్లి ప్రకృతి ధర్మం, విరుద్ధంగా వెళితే కష్టాలే. ఎందుకంటే మ్యారేజ్ చేసుకునే వయసులో మ్యారేజ్ చేసుకోవాలా. 20-30 ఏళ్ళు దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పుట్టడం అన్నీ ఇబ్బందులే ఉంటాయి. అప్పుడు ఒకరి మాట ఒకరు వినరు, ఈగో ఉంటుంది. నువ్వెంత నేనెంత అంటారు. చాలామంది విడిపోవడం కూడా చూశారు. ఎందుకంటే అదే 25-30 ఏళ్ళు, 25-26 అట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. 25 ఏళ్ళ లోపు పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య సర్దుబాటు తత్వం ఎక్కువగా ఉంటుంది. అదే 30 ఏళ్ళు దాటాక ఈగోలు, అలవాట్లు స్థిరపడిపోతాయి. ఈ విడాకుల శాతం ఎక్కువగా ఉంటుంది. కెరీర్లో శిఖరాగ్రహణం ఉన్న పంచుకునే తోడు లేక 35 ఏళ్ళు దాటిన యువతతో మిడ్ లైఫ్ క్రైసిస్, డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అమ్మాయి అమ్మగా, అబ్బాయి నాన్నగా మారడం ప్రకృతి ధర్మం. ఎంత డబ్బున్నా వివాహ బంధం ఏర్పడితేనే గౌరవం. అలాంటి అమెరికలో లేకుండా సుఖ కష్టాలు పంచుకునేది కేవలం భాగస్వామ్యంతోనే. సెటిల్ కావడం అనే భావనకు సరైన అర్థం లేదు. భార్యాభర్తలు ఆనందంగా ఉండడానికి డబ్బు అక్కరలేదు. పెళ్ళంటే ఆసక్తి చూపిన వాళ్ళను ఎమోషనల్ ఫోకస్ థెరపీ ద్వారా సరిచేస్తున్నామనేది కూడా కొంతమంది నిపుణులు, మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఇదేనండి. ఎందుకంటే వయసు మీరాక పెళ్లి చేసుకోవడం కూడా 3 పదులు దాటాకే 3 ముళ్ళు మీద చాలామంది యువతీ యువకులు కూడా అలవాటు పడారు. అది మంచిది కాదు. ఎందుకంటే గర్భం కూడా కొంతమందికి రాకపోవచ్చు. దీనివల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా నిపుణుల ద్వారా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.